హాయ్ అండి. ఇప్పుడైతే నేను ఇంకా చింత చిగురు రెసిపీ అనేది ఇంకోటి చెప్పబోతున్నాను. ఇదైతే చింత చిగురు పప్పు అండి. ముందుగా కందిపప్పునైతే శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో కొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత అయితే ముందుగా చింత చిగురుని అయితే ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. లేతగా ఉన్నది పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ చింత చిగురు అయితే అందులో వేసుకొని అందులో కొంచెం అయితే చింతపండు వేసుకోవాలి. ఎందుకంటే చింత చిగురు మరీ పులుపు ఉండదు కాబట్టి కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే వేసుకోవాలి. కొంచెం కారం, పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు అయితే ముందుగా వేసుకోవద్దండి, ఎందుకంటే చింత చిగురు కాబట్టి ఉడకదు పప్పు అయితే. తర్వాత దీన్ని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ అయితే వేయించుకోవాలి. అందులో ఒక ములక్కాడ అయితే లేతగా ఉన్న 4 ముక్కలు అయితే వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఇదైతే ఎవరు వేసుకోరు, నేనైతే వేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి. ములక్కాడలు ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అయితే పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టి తాలింపు సరుకులు అయితే వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి ప్లీజ్.